ప్రెసిడెంట్లు నువ్వే ప్రపంచాన్ని ఏలుబడి చేయాలని నాయకత్వాన్ని ఇస్తారు వాడికి. ఐరోపా సమాజము అయితే గొప్పగా నిలవబోతుంది నేటి దినాల్లో. ఇప్పటికే కొన్ని దేశాలు ఐరోపాతో చేతులు కలిపారు. అతి పెద్ద సామ్రాజ్యంగా మారబోతుంది. వీడు చిన్న కొమ్ములాగా అందులో కొంచెం చోటిమ్మంటాడు. వారితో చేతులు కలిపి చిన్నగా దేశంలో మంచి మనిషిగా, జ్ఞానవంతుడిగా, దేవదూతగా, మృదు స్వభావిగా, యేసులాగా అద్భుతాలు చేస్తూ, యేసులాగా మాట్లాడుతూ, యేసులాగా శాంతి శాంతి అంటూ దానియేలు గ్రంథంలో రాయబడింది. చిన్న కొమ్మని అలాగ చోటు చిక్కొచ్చుకుంటాడు. అందరి మీద అధికారై ప్రపంచాన్ని ఏలుబడి చేసేటట్లుగా వస్తాడు. మొట్టమొదటి అధికారం ఇచ్చేది సాతాను, రెండవది అధికారం ఇచ్చేది భూరాజులు, మూడవదిగా అధికారం ఇచ్చేది ఎవరు వాడికంటే యేసు ప్రభు. ఎవరిస్తారు? యేసు ప్రభు. ఎందుకు ఇస్తాడు యేసు ప్రభు అంటే, ఇప్పుడు వచ్చి ప్రాణం పెట్టి మారండి అంటే మారట్ల. ఆయన ఉగ్రత కదా. 7 ఏళ్ల శ్రమల్లో దేవుని ఉగ్రత రావాలంటే ఇప్పుడు ఆయన ప్రేమ వచ్చిందే మనుషులు ఒప్పుకోవట్లా. అందుకని అధికారము 7 సంవత్సరాలు ఆ యొక్క అంత్యక్రీస్తుకు యేసు ప్రభు ఇస్తాడు. అందుకే కిరీటం పెట్టబడింది. మొదట ఘట సర్పం అధికారం ఇచ్చింది, 2 భూమి మీద ఉన్నటువంటి నాయకులు అధికారం ఇచ్చారు, 3 దేవుడే స్వయముగా వారికి అధికారం ఇస్తాడు. హల్లెలూయా. అయితే చూసినట్లయితే ప్రకటన గ్రంథము 6:2 కిరీటం వేయబడెను, దేవుని సెలవు లేకుండా ఎవడు కూడా ఈ భూమి మీద రాజ్య పరిపాలన చేయలేడు. కనుక కిరీటము రాజకీయానికి గుర్తుగా ఉంది. యేసు ప్రభు నియమిస్తేనే నియమించబడతారు పాలకులు. ఎందుకంటే సృష్టికర్త ఆయన సెలవు లేనిదే భూమి మీద ఏమీ జరగదు. 3వ వ్యక్తి అధికారం ఇచ్చింది ఎవరంటే యేసు ప్రభువు. హల్లెలూయా. ఆ టైంలో ఎలా ఉంటాడంటే వీడు రాజకీయ శక్తిగా ఉంటాడు. పొలిటికల్ పవర్ వాడి చేతిలో ఉంటుంది. ప్రపంచం అంతటిని ఏలుబడి చేయడానికి వాడు అధికారిగా ఉంటాడు. కనుకనే తెల్లని గుర్రమెక్కి నేను శాంతి దూతను, ప్రపంచానికి శాంతి సమాధానం ఇవ్వడానికి వచ్చారని తనను తాను ఒక దశలో కనబరుచుకుంటాడు. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వాడిని నమ్ముతారు.